హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒకసారి ఒక నెమలిగా పుడతాడు. అయితే అన్ని నెమళ్ళలాగా కాకుండా అపురూపమైన బంగారు నెమలిగా పుడతాడు. ఈ బంగారు మేలిమి ఛాయ ఉన్న నెమలి దండకారణ్యంలో తిరుగుతూ ఉండేది. అయితే ఒకసారి బోధిసత్వుడి భార్యకు ఈ బంగారు నెమలి కలలో వస్తుంది. అప్పట్నుంచి రాణి బంగారు నెమలి తనకు కావాలని పట్టుబడుతుంది. రాజు మంత్రులను పిలిపించి ఆ బంగారు నెమలిని పట్టుకోవడానికి ఉపాయాన్ని ఆలోచించమని చెబుతాడు. మంత్రులు వేటగాళ్లను పిలిపించి అడుగుదామని చెబుతారు. రాజు దండకారణ్యంలోని ఒక వేటగాడిని పిలిపించి బంగారు నెమలిని జీవంతో సహా తీసుకుని వచ్చి అప్పగిస్తే మంచి బహుమానం ఇస్తానని చెబుతాడు. రాజు ఆజ్ఞ ప్రకారం వేటగాడు దండకారణ్యానికి వెళ్ళి బంగారు నెమలిని పట్టుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది అతడి చేతికి అందదు. ఒకవైపు కలలో కనిపించిన నెమలి తనకు దొరకడం లేదన్న బెంగతో రాణి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించసాగింది. అక్కడ వేటగాడు కూడా నెమలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాలక్రమేణా వేటగాడు చనిపోయాడు. రాణి కూడా మరణించింది. కలలో కనిపించిన ఒక నెమలి కోసం రాణి బెంగపడి మరణించిందని రాజుకు ఎంతో కోపం వచ్చింది. బంగారు నెమలి మీద కోపంతో రాజు ఒక బంగారు పలకం మీద ప్రకటనను రాయించి దానిని కోట గుమ్మం ముందు వేలాడదీయిస్తాడు. అందులో దండకారణ్యంలో ఒక బంగారు నెమలి ఉందని, ఆ నెమలి మాంసం ఎవరైతే తింటారో వాళ్లకు జరామరణాలు ఉండవని రాసి ఉంటుంది. ఆ రాజు తరువాత రాజైన యువరాజు కూడా ఇంకో వేటగాడిని నియమించి బంగారు నెమలి కోసం పంపిస్తాడు. అయినా సరే లాభం లేకుండా పోతుంది. ఇలా 6 తరాలు గడిచిపోతుంది. 7వసారి గద్దె ఎక్కిన రాజు తాను కూడా వేటగాడిని పంపిస్తాడు. ఈసారి వేటగాడు ఎంతో చాకచక్యంగా నెమలిని పట్టుకుని కాశీరాజుకు అప్పగిస్తాడు. బంగారు నెమలిని చూసిన వెంటనే రాజుకు ఆశ్చర్యంగా గౌరవభావం కలుగుతుంది. తాను సింహాసనంలో కూర్చుని తన పక్కన ఇంకొక సింహాసనాన్ని వేయించి ఆ బంగారు నెమలిని దానిమీద కూర్చోబెడతాడు. నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు, రాజా, నన్నెందుకు ఇక్కడికి తెప్పించావు అని అడుగుతాడు. అప్పుడు రాజు, నీ మాంసాన్ని తింటే జరామరణాలు ఉండవని మా పూర్వీకులు లెక్కించి ఉన్నారు. అది నిజమేనని అందరూ చెప్పుకుంటున్నారు అని అంటాడు. అయితే ఇప్పుడు నన్ను చంపబోతున్నావన్నమాట అంటాడు బోధిసత్వుడు. అవును అంటాడు రాజు. దానికి నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు, పిచ్చివాడా, నాకే మరణం నిజమైతే మరి నా మాంసం తిన్నవాళ్లకు మరణం లేకుండా ఎలా ఉంటుందో ఆలోచించు అని అంటాడు. దానికి రాజు, నువ్వు బంగారు రంగులో ఉన్నావు కాబట్టి నీ మాంసం తిన్నవాళ్లకు కూడా బంగారు ఛాయ వస్తుందని, మరణ భయం ఉండదని చెబుతున్నారు అంటాడు రాజు. దానికి బోధిసత్వుడు, నాకు ఈ బంగారు ఛాయ రావడానికి కారణం ఏమనుకుంటున్నావు? ఇంతకు పూర్వం నేను ఈ రాజ్యానికి మహారాజుగా ఉండేవాడిని. అప్పుడు రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించి ధర్మాన్ని నిలబెట్టినందువల్ల నేను తరువాతి జన్మలో ఇలా బంగారు నెమలిగా పుట్టాను అని చెబుతాడు. ఆశ్చర్యపోయిన కాశీరాజు, ఏంటి, ధర్మంగా పరిపాలించినందువల్ల నీకు ఇటువంటి ఫలితం దొరికిందా? నమ్మలేకున్నానే, ఏదైనా రుజువు ఉందా అని అడుగుతాడు. ఎందుకు లేదు, నేను రాజుగా పరిపాలించేటప్పుడు నవరత్నాలతో చెక్కిన దివ్య రథం మీద విహారం చేసేవాడిని. అది ఉద్యానవనంలోని కొలను పక్కన పూడ్చబడి ఉంది అని చెబుతాడు బోధిసత్వుడు. ఈ మాటలు విని విస్తుపోతాడు కాశీరాజు. వెంటనే భటులను పిలిపించి బంగారు నెమలి చెప్పినట్టు కొలను పక్కన తవ్విస్తాడు. బోధిసత్వుడు చెప్పినట్లు నవరత్నాలతో చెక్కిన దివ్యరథం కనిపిస్తుంది. అప్పట్నుంచి రాజు బోధిసత్వుణ్ణి తన గురువుగా ఎన్నుకొని చక్కగా పరిపాలనను కొనసాగిస్తాడు. ఇదండి కథ. ఇప్పుడు ఇంకొక బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఒకసారి బోధిసత్వుడు ఆస్థానానికి క్రయాధికారిగా ఉండేవాడు. క్రయాధికారి అంటే
ఆ రాజ్యానికి అవసరమైన వస్తు వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు వాటికి సరైన నాణ్యాన్ని విలువ కట్టడం. బోధిసత్వుడు కాశీ రాజ్యానికి కావలసిన ఏనుగులను, గుర్రాలను, బంగారాన్ని పరీక్ష చేసి వాటికి సరైన విలువను కట్టి యజమానులకు డబ్బులను చెల్లించేవాడు. సరైన ధర చెల్లించడం వల్ల అటు యజమానులకు కానీ ఇటు రాజ్యానికి కానీ ఎటువంటి నష్టము జరిగేది కాదు. ఇలా ఉండగా కాశీరాజైన బ్రహ్మదత్తుడికి ఒక అనుమానం కలుగుతుంది. అతడు లోబి అవ్వడం వల్ల బోధిసత్వుడు వస్తువులకు ఎక్కువ ధర పెట్టేస్తున్నాడని, అలా జరిగితే తన రాజ్యం త్వరలోనే దివాలా తీస్తుంది అన్న అపోహ కలిగింది. అలా అనుకుంటూ కిటికీ వైపు చూసిన బోధిసత్వుడికి తోటకు నీళ్లు పోస్తున్న ఒక పనివాడి మీద అతడి దృష్టి పడుతుంది. వెంటనే ఏదీ ఆలోచించకుండా అతడిని పిలిచి బోధిసత్వుడి స్థానంలో ఆ అమాయకుణ్ణి నియమిస్తాడు. కొత్త ఉద్యోగి తనకు అన్ని రకాలుగా ఉపయోగపడతాడని, లాభసాటిగా వ్యవహరిస్తాడని ఆశపడ్డాడు. అయితే ఆ కొత్త అధికారి తెలివి తక్కువవాడు. అతడికి అసలు కొనబోయే వస్తువు యొక్క విషయం కానీ, దాని నాణ్యత కానీ, దాని విలువ కానీ ఏదీ తెలియదు. అందుకే ఎవరైనా గుర్రాన్ని, ఏనుగును, వస్తువులను అమ్మటానికి వచ్చినప్పుడు తన నోటికి ఏ ధర వస్తే అది చెప్పేవాడు. ధరను నిర్ణయించడానికి ఒక అంచనా కానీ, పద్ధతి కానీ అతడికి తెలియదు. దాంతో వర్తకులందరికీ ఎక్కువగా నష్టమే జరుగుతూ ఉండేది. నష్టం జరిగినా కూడా రాజు కొలువులో అధికారి అవ్వటం వల్ల ఏమీ మాట్లాడకుండా ఎంత ఇస్తే అంత తీసుకుని ఇంటికి వెళ్ళిపోయేవారు. తమకు బేరంలో అన్యాయం జరుగుతోందని చెప్పటానికి వీలు లేకుండా పోయింది. ఇలా ఉండగా ఒకసారి ఉత్తర దేశం నుంచి ఒక వ్యాపారి 500 గుర్రాలను అమ్మటానికి తీసుకుని వస్తాడు. తాను మేలుజాతి గుర్రాలను అమ్మకానికి తీసుకువచ్చానని రాజుకు చెబుతాడు. కాశీరాజు ఆస్థాన క్రయాధికారిని కబురు పంపించి ఆ గుర్రాలను నాణ్యం చేసి విలువ కట్టమని చెబుతాడు. క్రయాధికారి అలాగే అంటూ బయటకి వచ్చి 500 గుర్రాలను పరీక్షిస్తాడు. తరువాత దీనికేముంది, ఒక కుంచెడు బియ్యాన్నిచ్చి అతడిని పంపించి వేయండి, గుర్రాలను సాలలో కట్టివేయండి అని తడుముకోకుండా ఆజ్ఞను జారీ చేస్తాడు. ఆ వర్తకుడికి తల మీద పిడుగు పడినట్టు అయ్యి దేవుడా అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే అతడు తిన్నగా తన ఊరికి వెళ్లకుండా అంతకుముందు క్రయాధికారిగా ఉన్న బోధిసత్వుణ్ణి కలుసుకుంటాడు. తన గోడంతా చెప్పుకొని సలహాను ఇవ్వమని వేడుకుంటాడు. అంతా విన్న బోధిసత్వుడు, ఒక పని చెయ్యి, అధికారిని తృప్తిపరిచేందుకు ముందుగా అతడికి లంచం ఇవ్వు. తరువాత అతడితో, నా గుర్రాలకు గాను మీరు కట్టిన కుంచెడు బియ్యము విలువ చాలా ఖచ్చితంగా ఉంది. అయితే కుంచెడు బియ్యానికి విలువ ఎంతో మీరు ప్రభువుల వద్ద చెప్పగలరా అని అడుగు. తరువాత అతడిని రాజు వద్దకు తీసుకునిరా. అప్పుడు నేను కూడా అక్కడే ఉంటాను. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని సలహా చెప్తాడు. బోధిసత్వుడు చెప్పినట్లు ఆ అశ్వవర్తకుడు క్రయాధికారి వద్దకు వెళ్ళి రెండవ కంటికి తెలియకుండా లంచాన్ని ఇచ్చి అతడిని తృప్తిపరిచి బోధిసత్వుడు అడగమన్నట్లు ప్రశ్నను అడిగి, ఈ ప్రశ్నకు సమాధానం రాజు వద్ద చెప్పగలవా అని అడుగుతాడు. లంచం తీసుకుని సంతోషంతో మునిగి తేలుతున్న ఆ అధికారి, దాందే ముందులే, అదేమైనా పెద్ద ప్రశ్న, అలాగే అడుగు, సమాధానం చెబుతాను అని అంటాడు. మరుసటి రోజు రాజు దర్బారు ప్రజలతో కిటకిటలాడుతోంది. మంత్రులు, ముఖ్య ఉద్యోగులు అందరూ సమావేశం అయ్యారు. రాజు కోరిక పైన బోధిసత్వుడు కూడా వచ్చి ఉన్నాడు. తరువాత ఆ వర్తకుడు లేచి, ప్రభు, నా 500 గుర్రాలకు ఒక కుంచెడు బియ్యం విలువ కట్టడం చాలా మెచ్చుకోదగిన విషయమే. అయితే నాకు ఒక చిన్న అనుమానం కలిగింది. అదేంటంటే, కొంచెడు బియ్యానికి విలువ ఏంటో తెలుసుకోవాలని అని అంటాడు. అంతవరకు జరిగింది ఏది రాజుకు తెలియకపోవడంతో అతడు అమాయకంగా క్రయాధికారి 500 గుర్రాలకు విలువ ఎంత కట్టావు అని అడుగుతాడు. దానికి అతడు కుంచెడు బియ్యమండి అని అంటాడు. అప్పుడు రాజు, బేష్, బాగానే ఉంది, 500 గుర్రాల ఖరీదు కుంచెడు బియ్యం విలువ అయితే ఒక కుంచెడు బియ్యం విలువ ఎంత అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. ఆస్థాన క్రయాధికారి ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ప్రశ్నకు సమాధానంగా, కుంచెడు బియ్యం విలువ ఏముంది ప్రభు, కాశీరాజ్యం, ఇరుగు పొరుగు సామంత రాజ్యాలు కలిపితే ఎంత విలువ ఉంటుందో అంత విలువ అని అనేస్తాడు. ఈ జవాబు విన్న వెంటనే
సభలో ఉన్న మంత్రులు, ప్రజలు, ముఖ్య ఉద్యోగులు అందరూ చప్పట్లు కొట్టి పొట్టలు చెక్కలయ్యేలా నవ్వడం ప్రారంభిస్తారు. వారందరూ క్రయాధికారిని చూసి రాజ్యాలకు విలువ నిర్ణయించడం అసాధ్యమని అనుకునేవాళ్ళం. కానీ కాశీరాజ్యం అంతా కలిపి ఒక్క కుంచెడు బియ్యం ఖరీదు చేస్తుందని ఇప్పుడు తెలిసింది. క్రయాధికారి గారు, మీ తెలివితేటలు అమోఘమండి. ఆస్థానంలో ఉండవలసిన ఉద్యోగి మీరు అంటూ గేలి చేయసాగారు. అప్పుడు బోధిసత్వుడు ముందుకు వచ్చి, ఆ క్రయాధికారిని పరిహసించకండి. ఇందులో విడ్డూరం ఏమీ లేదు. 500 గుర్రాల ఖరీదు కుంచెడు బియ్యం అని చెప్పాడు. కుంచెడు బియ్యం విలువ కాశీరాజ్యం, సామంత రాజ్యాలు కలిపినంత అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఆ 500 గుర్రాల విలువ కాశీరాజ్యము, సామంత రాజ్యాలు కలిపినంత అని తెలుస్తోంది కదా. కాబట్టి ఆయన గుర్రాలకు కట్టిన విలువ చాలా న్యాయంగా ఉంది అని చెబుతాడు. బోధిసత్వుడి మాటలకు అందరూ ఆశ్చర్యపోతారు. తరువాత నిజానిజాలు బయటపడతాయి. కాశీరాజు కళ్ళు తెరిచి పరిస్థితులు గ్రహించి ఆ క్రయాధికారిని తొలగించి మళ్ళీ బోధిసత్వుణ్ణి ఆ పదవిలో నియమిస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.